వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. రాజధాని అమరావతిపై ప్రభుత్వం స్పీడ్ పెంచింది. తిరిగి పాతి సిఆర్డీఏ పరిధి పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకుంది. సీడ్ క్యాపిటల్ నిర్మాణానికి సింగపూర్తో మళ్ళీ డీల్ చేసుకోబోతోంది. రై అమరావతి వాళ్ళు బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు అధికార తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న వెంకటరెడ్డి గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రైట్, శ్రీనివాస్ చౌదరి గారు, నిన్న సిఆర్డీకి సంబంధించి సమీక్ష జరిగింది. అలాగే మళ్ళీ సింగపూర్తో పాత ఒప్పందం పునరుద్ధరించడం అనే అంశం ఒకటి, రెండోది అమరావతికి సంబంధించి స్పీడ్ పెంచడం ఒకటి. ఏం జరగబోతోంది? ఎప్పటికల్లా అమరావతి పూర్తి స్థాయిలో సాక్షాత్కరించబోతోంది? మొదట గారు మీకు అలాగే ప్రేక్షకులకి వైఎస్ఆర్సీపీ నేత వెంకటరెడ్డి గారికి ఉదయం గుడ్ మార్నింగ్ అండి. ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ఆంధ్ర ప్రజల భావోద్వేగమైన అమరావతి నిర్మాణం ప్రధానంగా సిఆర్డీఏలో పరిధిలో ఉన్న భూమి రైతులు 39 గ్రామాల రైతులు దాదాపు 35,000 ఎకరాల పైచీలకు ఇచ్చిన వాళ్ళందరి కళలు సాకారం చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో 15,000 కోట్లు రావటం, దాంతో ఈరోజు అమరావతి ఊపందుకోవటం. ఇన్నర్ రింగ్ రోడ్ కావచ్చు, అలాగే అవుటర్ రింగ్ రోడ్ కావచ్చు, ఈస్ట్ వెస్ట్ రోడ్స్ కావచ్చు, పూర్తి స్థాయిలో 4 బ్రిడ్జెస్, ప్రధాన బ్రిడ్జిలు కట్టి, అలాగే ఏవైతే మన 6 క్వార్టర్స్ గా ఉన్నాయో ఏవన్నీ క్వార్టర్స్ పునరుద్ధరించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంపద సృష్టించే రాజధానిగా ముందుకెళ్తున్నాం. దీంతో పాటు గతంలో ఉన్నటువంటి 130 సంస్థలు ఒప్పందాలు కూడా పునరుద్ధరించి వాళ్ళలో ఎవరు యాక్టివ్ ఉన్నారో పరిశీలించి వాళ్ళని మళ్ళీ తిరిగి తీసుకురావడం, ఇంకొక టాప్ 10 లో ఉన్నటువంటి ఆసుపత్రులు కానీ కాలేజీలు కానీ అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలు భాగస్వామ్యం చేయాలని అక్కడ వాళ్ళకి సలహాలు కట్టించడం జరిగింది. అనేక రకాలుగా చెప్పాలంటే అక్కడున్న రైతులు కూడా గత 5 ఏళ్ళుగా కౌలు ఇవ్వకపోవడం, వాళ్ళు మళ్ళీ మేము 5 ఏళ్ళు కొనసాగించడం, పూర్తిగా కోల్పోయిన వాళ్ళకి కూడా పింఛన్లు కొనసాగించాలనే ఉద్దేశంతో ఎవరైతే ప్రభుత్వాన్ని నమ్మి ఇచ్చిన 29 గ్రామాల రైతులకి మేలు చేయ ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఇబ్బందికరమైన అంశాలు పెట్టి 3 రాజధానుల పేరుతో అమరావతిని విధ్వంసం చేసిన గత ప్రభుత్వాన్ని మనం మళ్ళీ పునరుద్ధరించి ఇక్కడ సిఆర్డీ ద్వారా సంస్థలు రావడం కానీ, అమరావతి నిర్మాణం కానీ, అవుటర్ రింగ్ రోడ్స్ కానీ, బ్రహ్మాండమైన ఆంధ్రులు బాగా ఆనందపడే, ఇన్ని రోజులు రాజధాని లేదు బాధపడే వ్యక్తులందరికీ కూడా సంతోషించే విధంగా అమరావతి నిర్మాణం జరగబోతా ఉంది. దీనికి చెన్నై ఐటీ వాళ్ళు గతంలో వచ్చి నిర్మాణాలు చాలా పటిష్టంగా ఉన్నాయని చెప్పారు. వాళ్ళు వచ్చి ఈ రోజు మళ్ళీ పరిశీలించబోతున్నారు. గతంలో నిర్మించిన భవనాలు దాదాపు నీళ్ళలో వెళ్ళిపోవటం, చాలా మెటీరియల్ తరలించేయటం, కొంతమంది దొంగతనాలు చేయటం, అనేక అంశాలు చూసాం మనం. సిఆర్డీ పరిధిలో రోడ్లు గుల్లలు కానీ, అలాగే గ్రావెల్ కానీ, అదేవిధంగా ఐరన్ కానీ కొన్ని రకాల వస్తువులు కూడా తస్కరించిన విషయం కూడా మనం చూసాం. ఇవన్నీ కూడా పరిగణలో తీసుకొని మళ్ళీ పూర్వ వైభవం మీరు రై అనే విధంగా అమరావతి ముందుకెళ్తా ఉంది. తద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇక్కడ కేంద్ర రాజధానిగా ఉంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా తన వ్యాపార విస్తరణ కూడా ఆలోచించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక మైలురాయిగా, ల్యాండ్ మార్క్ గా, రాజధానిగా అభివృద్ధి చెందుతుందని, భవిష్యత్తులో దీన్ని నవనగరాలు ఏవైతే అనుకున్నా వాటన్నింటి కూడా కొన్ని మార్పులు చేర్పులు కూడా చేసి మరింత అప్డేట్ చేసుకుని ఇప్పటివరకు రాష్ట్రంలో విద్యా సంస్థలు, ఆసుపత్రులు, ఇండస్ట్రీస్, సెమీ ఇండస్ట్రీస్, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు, అలాగే అంబసీస్ కానీ అనేక రకాల అంశాలన్నీ కూడా ఇక్కడ నిర్మాణంలో భాగంగా వస్తున్నాయి. గతంలో హైకోర్టు ఎంప్లాయీస్ కానీ, అలాగే స్టేట్ ఎంప్లాయీస్ కానీ, అలాగే రాష్ట్ర పరిధిలో ఉన్న ఉద్యోగస్తులు, కేంద్ర పరిధిలో ఉద్యోగస్తులు కూడా క్వార్టర్స్ వాళ్ళ నిర్మాణం జరిగింది. వాటిని కూడా పూర్తి చేసి ఈ 4 ఏళ్లలో పూర్తి స్థాయిలో అమరావతికి ఒక నిర్మాణమైన అద్భుతమైన నగరంగా నిర్మించి ప్రజలకి కానుక ఇవ్వబోతున్నాం. అందులో అనుమానం అక్కర్లేదు. రాష్ట్ర సిఆర్డీ పరిధిలో ఉన్న సంస్థ అధికారులు కూడా చాలా వాల్యుబుల్ సమాచారం తెలియజేశారు. నారాయణ గారు, పైవల కేసులు గారు కూర్చొని అధికారులకి దశ నిర్దేశం జరిగింది. పూర్తి స్థాయిలో అమరావతి నిర్మాణానికి సిఆర్డీ పరిధిలో ఉన్న పరిధిని పెంచకుండా ఆ పరిధిలో వరకే చేయాలని మాట్లాడడం జరిగింది. అన్ని రకాలుగా కూడా సహకారం కేంద్రం నుంచి వస్తుంది. కాబట్టి ధైర్యంగా ముందుకెళ్తున్నాం. ఇది ఏదైతే మేము అనుకున్నామో గతంలో 3 రాజధానులు పెట్టి మాకు చుక్కలు చూపించారు, ఆంధ్ర రాష్ట్రాలకి ఏమీ లేకుండా అటువంటి పరిస్థితి రాకుండా శాశ్వతంగా కేంద్రం గుర్తించిన అమరావతి రాజధాని కాబట్టి దాన్ని మనం ఈ రోజు నిర్మించుకోవడంలో ప్రధాన పాత్ర పోషించుకోతున్నాం. ఎన్డీఏ కూటమి తరఫున దీంట్లో కొన్ని చిన్న మార్పులు కూడా ఉన్నాయి సార్. అవి టెక్నికల్ ఇష్యూస్ చూసుకొని మార్పులు చేసి అమరావతి మహానగరంగా, అద్భుతమైన నగరంగా నిర్మించడం కోసం పునాదులు స్టార్ట్ అయ్యి దీన్ని టెక్నికల్ గా సపోర్ట్ చేయడం కోసం కూడా సింగపూర్ వాళ్ళు కూడా గతంలో హెల్ప్ చేస్తున్నారు.
వాళ్ళ సహకారం తీసుకుంటాం అనేది కూడా ఆలోచిస్తున్నారు. తీసుకుంటే ఉద్దేశం ఎలా ఉంటుందో చూడాలి. ఎందుకంటే కొన్ని బ్రిడ్జెస్ అనేవి కూడా పెద్ద ఎత్తున ఇంటర్నేషనల్ క్వాలిటీ లెవెల్లో తీసుకురావాలి కాబట్టి ఆ ఇంజనీరింగ్ కూడా సంపాదిస్తున్నాం. అనేక రకాలుగా అక్కడ ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ కానీ, రోడ్లు కానీ, అలాగే ఇన్నర్ కరెంట్ పైప్ లైన్స్ కానీ, అద్భుతమైన లైటింగ్ సిస్టమ్స్ కానీ ఇవన్నీ కూడా విదేశీ ఇంజనీర్లతో కొంతమంది సలహాలు తీసుకొని సిఆర్డి అధికారులతో అద్భుతమైన నగరం నిర్మించడం కోసం పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ముందుకెళ్తా ఉంది. దీంట్లో ఎటువంటి రాజీ లేదు, అక్కడ వస్తున్నటువంటి నిధుల పరమైన ఇబ్బంది లేదు. అనేక అంశాలపైన పూర్తిగా నిజాయితీగా ఉన్న అధికారులు అక్కడ పెట్టాం. వాళ్ళు ఎటువంటి పరిస్థితులు తప్పులకి తావు లేకుండా గతంలో తస్కరించిన వస్తువులు కూడా ఏ విధంగా రికవర్ చేయడం కోసం కేసులు నమోదు చేశారు. అవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని మంచి కాంట్రాక్టర్స్ గతంలో చేశారు. వాళ్ళందరూ కూడా కొంత పిలిపించి చేయగలిగినందరూ కూడా అప్పచెప్పి పూర్తి స్థాయిలో వేగవంతం చేయాలని పని పూర్తి చేయడం కోసం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ పూర్తి చేస్తా ఉంది. దీంట్లో ఏం అనుమానం. పెద్దలు ఇంజనీర్లు గతంలో చాలా మంది కష్టపడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ సలహా చెప్తున్నారు. ఆ సలహాలు కూడా పరిణితి తీసుకొని ప్రధానంగా ఎవరైతే రైతులు భూములు కోల్పోయారో వాళ్ళకి ప్లాట్స్, పింఛన్లు, అదేవిధంగా గతంలో పూర్తి స్థాయిలో ఇచ్చిన కవులు ఇవన్నీ కూడా పూర్తి చేసి భారీగా నిధులు కేటాయించి అమరావతి నిర్మాణం అద్భుత నగరంగా ఆంధ్ర రాష్ట్ర పేరు మెచ్చుకునే విధంగా, గర్వంగా చెప్పుకునే విధంగా అమరావతి నిర్మాణం పూర్తి చేయడం కోసం ముందడుగేశాం. ఈ అందరి సహకారంతో, స్వచ్ఛ సలహాతో నేను నిర్మించి చూపిస్తాం. గత ప్రభుత్వాలాగా తప్పుడు దారిలో వెళ్లే పరిస్థితి లేకుండా అక్కడ నిధులు డైవర్ట్ చేసి అదే ఆర్ఫైన్ ఏదైతే జోన్ ఉందో దాంట్లో ప్లాట్లు వేసి దాన్ని చిత్రబంధనం చేయాలని, ఉక్కుపాదంతో పైన అమ్మవారి కింద కమ్మవారు అని చెప్పి కుల ప్రాతిపదిక విధ్వంసం చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఒక చంపపెట్టిగా మారబోతా ఉంది. భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇది ఐకాన్ నగరంగా నిలబడి సంపద సృష్టించే విధంగా, ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా అద్భుతమైన నగరాన్ని సృష్టిస్తామని మీ ద్వారా హామీ ఇస్తున్నాం. రైట్. వెంకటరెడ్డి గారు, రై అమరావతి అంటే ఆల్రెడీ మన కేంద్రం సాయం ప్రకటించడం అనేది ఒకటి, రెండు ఈ సిఆర్డీఏ అనే సమీక్ష. అంతకుమించి మీరు గతంలో సిఆర్డీఏ పరిధిని 6,993.24 చదరపు కిలోమీటర్ల వరకు మీరు కుదించారు. కానీ అంతకుముందు 2014 నుంచి 19 మధ్య ఉన్న టీడీపీ ప్రభుత్వం ఎక్కడైతే వాళ్ళు సంకల్పించారో అంటే 8,352.69 చదరపు కిలోమీటర్ల పరిధిలో మళ్ళీ సిఆర్డీఏ ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. అలాగే గతంలో సింగపూర్కు సంబంధించిన డీల్ని తిరిగి పునరుద్ధరించడం, గతంలో ఎవరైతే డెవలప్మెంట్కి సంబంధించి తీసుకున్నారో వాళ్ళకి మళ్ళీ పిలవటం, అంటే అమరావతికి ఒక రూపం సంతరించుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. 3 ఏళ్లలో రాజధాని అమరావతిని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేబోతున్నాం. ఇది నిన్న మంత్రి నారాయణ చేసిన ప్రకటన. సతీష్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ 10 టీవీ ప్రేక్షకులందరూ నమస్కారాలు. నమస్తే అండి. 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 5-6 నెలల నుంచి స్టార్ట్ అయినటువంటి వ్యధ రథ అనాలన్నమాట. ఇదంతా 5 ఏళ్ల పాటు నడిచినప్పుడు మళ్ళీ అంతకు మించి ఇప్పుడు అదే స్టోరీ నడుస్తుంది తప్ప దీంట్లో కొత్తదనం ఏమి ఉండదు. ఎందుకు కొత్తదనం ఉన్నంటే అంటే ఇస్తాంబుల్ పోతే ఇస్తాంబుల్ తరహా రాజధాని, చైనా పోతే చైనా తరహా రాజధాని, సింగపూర్ వెళ్తే సింగపూర్ తరహా రాజధాని, శ్రీలంక పోతే శ్రీలంకతో మేము ఒప్పందం కుదుర్చుకొని ఆ తరహా అభివృద్ధి చేస్తున్నాం అమరావతిలో. ఈ సొదంతా అదే మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారు ఇదే డిబేట్లు ఇదే చర్చలో 2014 నుంచి 19 దాకా నడిచింది. మళ్ళీ ఇప్పుడు 24 నుంచి 29 దాకా నడిచింది తప్ప అమరావతి నిర్మాణం అనేది చంద్రబాబు నాయుడు గారు తలకిందులు తపస్సు చేసిన కొత్త రాజధాని నిర్మాణం అనేది ఈ ప్రపంచంలో ఎక్కడ సాధ్యం కాదు. మహా అయితే ఇప్పుడు 3 బిల్డింగ్లు ఉన్నాయి. ఏదైతే తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక హైకోర్టు, ఇంకొక 4-5 బిల్డింగ్ల నిర్మాణాలు జరుగుతాయి, లేకపోతే ఇంకొక 7-8 బిల్డింగ్ల నిర్మాణాలు జరుగుతాయి తప్ప రాజధాని నిర్మాణం అనేది పూర్తి కాదు. ఎందుకంటే వీళ్ళు చెబుతున్నటువంటి సింగపూర్ కన్సార్టియంతో ఒప్పందం అనేది ఒక అవినీతి ప్రాజెక్ట్. అది ఎందుకు ఆ మాట అంటున్నా అంటే వీళ్ళు 1691 ఎకరాలు సీడ్ క్యాపిటల్లో మేము సింగపూర్ కన్సార్టియంతో ఒప్పందం చేసుకుంటున్నామని చెప్పి అంతకుముందు వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రకటించారు. దాంట్లో ఏంటంటే 371 ఎకరాల్లో 5,500 కోట్లు పెట్టి అప్పుడు చెప్పింది ఇదే మంత్రిగా ఉన్న నారాయణ గారు చెప్పింది 5,500 కోట్లు పెట్టి 371 ఎకరాల్లో నిర్మాణాలు మౌలిక సదుపాయాలు మేము కల్పిస్తాము. అలానే 250 ఎకరాలను సింగపూర్ వాళ్ళకి ఉచితంగా ఇచ్చేస్తాము, ఏది ఆ కన్సార్టియం వాళ్ళకి. అలానే మిగిలిన 1,170 ఎకరాలని ఎకరం 4 కోట్ల చొప్పున అమ్మితే 4,280 కోట్లు వస్తాయి. ఆ అమ్మిన వచ్చిన డబ్బుల్లో 42% మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, 58% సింగపూర్కి. సింగపూర్ ప్రభుత్వం రూపాయి డబ్బులు పెట్టదు.
సింగపూర్ ప్రభుత్వం కాదు సార్, సింగపూర్ కన్సార్టియం అనేది ఓ ప్రైవేట్ కంపెనీలకు సంబంధించింది. దాంట్లో మొన్న అవినీతి కేసులో ఫార్ములా 1 కు సంబంధించి అవినీతి కేసులో అరెస్ట్ అయినటువంటి సింగపూర్ మంత్రిగా ఉన్నటువంటి ఈశ్వరన్ గారే దీనికి అథారిటీ. ఆయనతో ఒకటి క్రియేట్ చేయించారు, అమరావతి డెవలప్మెంట్ అథారిటీ, ఏడీఏ అనేది క్రియేట్ చేసి దానికి ఎవరు దానికి డైరెక్టర్ ఏదైతే ఈశ్వరన్. ఇప్పుడు మరి అదే కన్సార్టియం తో మీరు ఒప్పందం అని చెప్తే సింగపూర్ ఆ కన్సార్టియం 58% అదే కన్సార్టియం అని ఒక క్లారిటీ ఏమి ఇవ్వలేదు. నేను చెప్పింది ఏంటంటే సీడ్ క్యాపిటల్ నిర్మాణం విషయంలో సింగపూర్ ప్రభుత్వంతో ఉన్న ఒప్పందాన్ని గత ప్రభుత్వం రద్దు చేసింది. మంత్రి నారాయణ చేసిన కామెంట్స్ చెప్తున్నా మీకు. సీడ్ క్యాపిటల్ నిర్మాణం విషయంలో తిరిగి సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో సంప్రదింపులు జరపాలని నిర్ణయించాము అని. దీన్ని సింగపూర్ ప్రభుత్వంలో సింగపూర్ పార్లమెంట్ లో అడిగారు సార్. అక్కడ అప్పుడు ఉన్నటువంటి అపోజిషన్ లీడర్ అడిగితే అప్పుడు అపోజిషన్ లీడర్ ఏంటి మన ప్రభుత్వం ఇండియాలో ఏదైనా ప్రాజెక్ట్ కి సంబంధించి మనం ఒప్పందం కుదుర్చుకున్నామంటే అక్కడ డైరెక్ట్ గా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అంటే దాంట్లో మంత్రిగా ఉన్నటువంటి ఈశ్వరన్ ఉన్నాడు, ఇది ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ కంపెనీల్లో ప్రభుత్వానికి కొంత వాటా ఉంటది కాబట్టి ఆ ప్రైవేట్ కంపెనీల కన్సార్టియం కుదుర్చుకున్నటువంటి ఒప్పందం దీనికి సింగపూర్ ప్రభుత్వానికి ఎటువంటి డీల్ లేదని చెప్పి సాక్షాత్ అపోజిషన్ లీడర్ అప్పుడు అడిగితే సింగపూర్ పార్లమెంట్ లో చెప్పినటువంటిది. ఇదేంటంటే దోచుకునేటటువంటి ఒక అంశంగా ఇప్పుడు సింగపూర్ మంత్రి ఈశ్వరన్ పెట్టుకుని నడిపినటువంటి డ్రామా. ఇప్పుడు అతను అవినీతి కేసులో అరెస్ట్ అయ్యాడు. సో ఇప్పుడు అసలు దీనికి సింగపూర్ వాళ్ళకి మనం ఎందుకు రండి డబ్బులు ఇవ్వటం, వాళ్ళు ఏమైనా రూపాయి డబ్బులు పెడుతున్నారా? 58% అంటే సింగపూర్ ఎవరైతే కంపెనీలు ఉంటాయో వాళ్ళకి 58% అమ్మగా వచ్చిన డబ్బులు 58% ఇస్తామంట. రెండో అంశం వచ్చేసి ఇదే అమరావతి అనేది గుదిబండ. మళ్ళీ చెబుతున్నారు సార్, ఇదే ఒక రాష్ట్రానికి సంబంధించి కొత్తగా రాజధాని నిర్మాణం అనేది ఏదైతే ఒక 9 నవనగరాలు కడతాం అనేది అది పాజిబుల్ అయ్యేటటువంటి అంశం కాదు. ఎందుకంటే ఇప్పుడే అమరావతి ఎంత గుదిబండగా తయారైందంటే 5,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారు సతీష్ గారు. అప్పులు తెస్తే సంవత్సరానికి 1,760 కోట్లు వడ్డీ కడుతున్నాము. అంటే నేను అందరి పన్నులతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పన్నుతో అంటే దాదాపుగా తీసుకొచ్చింది 2015 నుంచి తీసుకొని వచ్చారు. దీనికి ఇప్పుడు వడ్డీ 10 ఏళ్ల పాటు కట్టాలి. అసలు వడ్డీ అంటే 10 ఏళ్ల పాటు కట్టాలని సంవత్సరానికి 1,760 కోట్లు అంటే దానికి 10 ఏళ్ళు కడితే అంటే 17,600 కోట్లు వడ్డీ అసలు చెల్లించాలి. 15,000 కోట్లు అప్పు తెస్తారంట కేంద్ర ప్రభుత్వం. దాన్ని 30 ఏళ్ల పాటు తిరిగి చెల్లిస్తా ఉంటారంట. ఇప్పుడు కౌలు 10 ఏళ్ళు అయింది, 15 ఏళ్ళు కౌలుకు సంవత్సరానికి ఒక సంవత్సరం కేంద్రం మాట్లాడి 15,000 కోట్లు రాజధాని అభివృద్ధికి ఇస్తామంటే అందులో తప్పే ఉంది. దేనికి అప్పిస్తాను అంటే చంద్రబాబు మోహన్ చూసి అప్పు కూడా ఇవ్వట్లేదు సార్ రాష్ట్రానికి. ఎంతకంటే అప్పిస్తారా? ఉచితంగా ఇస్తున్నారా అప్పుగా ఇస్తున్నారా? అప్పిస్తానికి అంటే మీ మోహన్ చూసి అప్పులు కూడా చంద్రబాబు నాయుడు మోహన్ చూసి అప్పులు కూడా అమరావతి కట్టండి. మీకు దమ్ముంటే అమరావతి రాజధాని కట్టి సంబంధం వద్దన్నారు. అమరావతి సంబంధం ఈ గొప్ప డబ్బా కొట్టుడు కొట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. పెద్ద నగరం వైజాగ్ డెవలప్ చేసుకుని అదే రాజధానిగా చేసుకున్నారు. నాకు ఛాన్స్ ఇవ్వండి శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం. ఇప్పుడు 15,000 కోట్లు మీ ప్రపంచ బ్యాంకు నుంచి ఇప్పిస్తున్నాము అని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఒకటి. రెండోది ఆమె ఇంకో మాట కూడా అన్నారు, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కౌంటర్ ఫండ్ కింద కొంత ఇవ్వాల్సింది ఉంది, దాన్ని సాయం చేస్తాము. ఆ సాయాన్ని ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో వారు తిరిగి పే చేస్తారా లేకుంటే మేము గ్రాంట్గా చెయ్యాలా ఏంటనేది మీ త్వరలో నిర్ణయిస్తామన్నారు. అంటే కేంద్రం నుంచి గ్రాంట్ రూపంలో కూడా మరికొంత సాయం రాబోతుంది. ఒకటి. రెండు. ఇప్పుడు 15,000 కోట్లు 15,000 కోట్లు 30 ఏళ్ళకు అదే అంతే కదా, 30 ఏళ్ళకు తిరిగి చెల్లిస్తాం. ఇప్పుడు ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో 15,000 కోట్లు ఏదో ఒక రూపంలో వస్తే తప్పేంటి రాజధాని నిర్మాణానికి? అలాగే రేపు పొద్దున్న సెంట్రల్ గవర్నమెంట్ 5,000 ఒక గ్రాంట్ గా కొంత అమౌంట్ ఇస్తామంటే తప్పేంటి?
15,000 కోట్లు కాదు సార్, 1000 కోట్లు ఉచితంగా ఇవ్వమనండి సెంట్రల్ గవర్నమెంట్ ని. మీరు ముగ్గురు ఉన్నారు కదా మంత్రులు, 1000 కోట్లు మేము ఉచితంగా అమరావతి చెప్పిందా కేంద్రం? 15,000 కోట్లు అప్పైందండి కేంద్ర ప్రభుత్వం. నేను అదే అంటున్నాను. ఆ రోజు మీడియా సమావేశంలోనే నిర్మలా సీతారామన్ చెప్పిన మాట సాక్షాత్ ఆమె చెప్పింది, ఇది గ్రాంట్ కాదు, తీసుకొని వాళ్ళకి ఇస్తాము. అదే సందర్భంలో ఢిల్లీలో మీడియా ప్రతినిధులు అదే ప్రెస్ మీట్ అడిగినప్పుడు ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం 1 by 1 మాట్లాడదాం. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం 1 by 1 మాట్లాడదాం. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం 1 by 1 మాట్లాడదాం. ఆ రోజు నిర్మలా సీతారామన్ చెప్పిన మాట ఏంటంటే, మరి మీరు ఇది అప్పగిస్తున్నప్పుడు మీరు చేసే సాయం ఏంటంటే, ఆమె చెప్పిన మాట కౌంటర్ ఫండింగ్ కూడా ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. అయితే అది తిరిగి ఆంధ్రప్రదేశ్ ఉన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో తిరిగి వాళ్ళు పే చేసుకునే పరిస్థితిలో ఉన్నారా లేదంటే మీరు గ్రాంట్గా సాయం చేయాలనేది త్వరలో నిర్ణయం తీసుకోబోతున్నామని. అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఒక గ్రాంట్ రాబోతుంది రాజధానికి సంబంధించి. ఎప్పుడు ఇస్తున్నారు సార్? నిర్మలా సీతారామన్ చెప్పారు. వీళ్ళే ఉన్నారు కదా సార్ క్యాబినెట్ లో. ఇప్పుడు కొత్త ప్రభుత్వాలు వచ్చాయి కదా, ఇవ్వకపోతే మనం అడుగుదాం. సార్ పాత ప్రభుత్వమే 2014 నుంచి నిర్మలా సీతారామన్ తన మాట కట్టుబడి ఇవ్వకపోతే ఇదే వేదిక మీద నుంచి అడుగుదాం. ఎన్డీఏలో తప్పుకున్నా మళ్ళీ కేంద్రం ఏమలేదంటారు. ఇప్పుడు ఎన్డీఏలో కలిసి ఉంటే కేంద్రం బ్రహ్మాండంగా ఇస్తుంటారు. వెంకటరెడ్డి గారు ఒక క్లారిటీ సార్ 15,000 కోట్లు అప్ప లేదంటే 15,000 కోట్లు మీరు కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం కట్టకుండా తీసుకొచ్చే దమ్ము మీరుందా అడుగుతున్న సూటిగా చెప్పండి. ప్రపంచ బ్యాంక్ నుంచి చెప్పేది, అది ప్రపంచ బ్యాంక్ నుంచి మేము ఇప్పిస్తామని చెప్పారు నిర్మలా సీతారామన్. అయితే ఆ రోజే మళ్ళీ కౌంటర్ ఫండ్ ఇస్తామని చెప్పారు కాబట్టి, కౌంటర్ రైడ్ ఇస్తామని చెప్పారు కాబట్టి ఆటోమేటిక్ గా సెంట్రల్ గవర్నమెంట్ సాయం చేయడానికి ఎందుకు అనుకోవాలి మనం ముందుగా. తెచ్చి అమరావతి రియల్ ఎస్టేట్ ని బిల్డప్ చేయబోతున్నారు అంతే కదా. అప్పులు తెచ్చి అమరావతి రియల్ ఎస్టేట్ ని బిల్డప్ చేయబోతున్నారు. మీ బినామీల కోసం కొన్న భూములు రేట్లు పెరగడం కోసం 4 రోడ్లు వేసి కోసం ఈ రాష్ట్రానికి ఒక గుదిబండగా అమరావతిని ఆల్రెడీ తయారు చేసి 1760 కోట్లు అసలు వడ్డీ చెల్లిస్తున్నాం సార్. 5,000 కోట్లు సార్ 5,000 కోట్లకి 1760 కోట్లు వడ్డీ చెల్లిస్తున్నారు సంవత్సరానికి. మళ్ళీ 15,000 కోట్లు. అరే ఉన్న నగరాన్ని పెద్ద చేసుకుంటే 5,000 కోట్లు పెట్టి బ్రహ్మాండంగా విశాఖ. శ్రీనివాస్ గారు మాట్లాడండి. అప్పులు కుప్పగా మార్చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రాల్లో పిహెచ్డీ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మీరు అబద్ధాలు చెప్పండి. 5 ఏళ్ళు అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేశారు. మొదగొట్టారు. అదని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి వద్దా కావాలని చెప్పండి. ఎవరు ఓడగొట్టారో ఈవీఎంలో తర్వాత పైన భగవంతుడు కదా రాకుండా అంటే అప్పులు చేసి కుప్పలు చేసి పెట్టాలంటే మీరు అభివృద్ధి ఎక్కడ ఉండక్కర్లా. కేంద్ర ప్రభుత్వం సార్ ఇతోధికంగా ఎన్డీఏ సర్కార్కి అక్కడ ఇక్కడ పూర్తి స్థాయిలో సహకారం అందిస్తా ఉంది. ఇప్పటికే 1,60,000 పైసలు నిధులు వచ్చాయి, అఫీషియల్ గా అనఫిషియల్ గా. ఇంకా ఇస్తామని చెప్తున్నారు వాళ్ళు. మేము ఆంధ్ర అమరావతి కట్టుబడుతున్నాం. చెప్పండి దేనికి ఇచ్చారు నిధులు? బెంగళూరు నుంచి అమరావతి రోడ్ ఇన్నర్ రింగ్ రోడ్ 60,000 కోట్లు వచ్చాయండి. బెంగళూరు అమరావతి తప్పుడు పేపర్ అంతా సృష్టించే నగరం అని చెప్పి ఉన్న సంపద దోచి పెడతానికి ఈ రాష్ట్ర ప్రజలు మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రాష్ట్ర ప్రజలందరినీ నాశనం చేయడానికి వెంకటరెడ్డి గారు ఇద్దరు మాట్లాడుకుంటే డిబేట్ ఎందుకు? మీరిద్దరు మాట్లాడుకుంటే డిబేట్ ఎందుకు? ఒక్క నిమిషం మీరు ఆగా సార్. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. నిధులు రాలేదు కదా. తీసుకొచ్చి ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేశారా? ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు డిబేట్ రాజధాని కోసం మీరిద్దరు దాని బౌండరీ దాటిపోతున్నారు.
దాని బౌండరీ దాటిపోతున్నారు. ఒక్క నిమిషం అంటే వెంకటరెడ్డి గారు, అమరావతి విషయంలో మీ పాత స్టాండ్ మీద ఉన్నారు మీరు, ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ మారలేదా? 3 రాజధానులు మీ స్టాండ్ ఇప్పటికి 3 స్టాండ్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొన్న మీ ఓటమికి అది కూడా ప్రధాన కారణం అని బాగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కూడా అంటే మళ్ళీ మీరు అధికారంలో వస్తే 3 రాజధానులేనా? ఓడిపోయినప్పుడు 100 రకాల కారణాలు 100 రకాలుగా విశ్లేషిస్తారు. ఓకే, మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్రహ్మాండంగా ఉన్నటువంటి విశాఖపట్నం నగరం, అతి పెద్ద నగరంగా ఉన్నటువంటి విశాఖపట్నం నగరం ఈ రోజు సంపద నిజంగా సృష్టించడం. ఇప్పటికీ 3 రాజధానుల స్టాండ్ కి వైసీపీ కట్టుబడి ఉందా? ఆంధ్రప్రదేశ్ అమరావతికి వ్యతిరేకంగా సార్, అమరావతి ఒక రాజధానిగా ఉంటది, విశాఖపట్నం కర్నూలు ఈ 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనేటటువంటి ఆకాంక్ష ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా మేము కట్టుబడి ఉన్నాం. ఓకే, మీరు కట్టుబడి ఉన్నారు, మీరు కట్టుబడి ఉన్నారు. ఒక్క నిమిషం మీరు కట్టుబడి ఉన్నారు, వాళ్ళు అమరావతి రాజధాని అన్నారు. గత 5 ఏళ్ళ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటంటే చెప్పలేని పరిస్థితిని మీ 2 పార్టీలు కల్పించి అనుకోవాలా? మరి ఇప్పుడు ఒక రాజధాని అని ఏదో ఒక క్లారిటీ వస్తున్నప్పుడు మళ్ళీ మీరు 3 రాజధానులని అంటే ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒక రాజధాని విషయంలో క్లారిటీ వచ్చేది? క్లారిటీ వచ్చి అమరావతిని రాజధానిగా క్లారిటీ అన్నారు సార్. ఉపయోగం లేకుండా ఉపయోగం కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని సాయం కూడా చేస్తారు. రాజధాని అంటే మళ్ళీ మీరు 3 రాజధానులు అంటే పక్కనున్న హైదరాబాద్, పక్కనున్నటువంటి బెంగళూరు, పక్కనున్నటువంటి కోల్కతా, పక్కనున్నటువంటి చెన్నై, దీనికి దీటుగా తయారయ్యేటటువంటి నగరంగా ఆల్రెడీ ఉన్నటువంటి నగరం విశాఖపట్నం. అమరావతి విశాఖపట్నంలో 5,000 కోట్లు 10,000 కోట్లు ఖర్చు పెడితే అది కూడా 5-10 ఏళ్లలో దీన్ని తలదన్నే రాజధాని నగరం ఉంటుంది. రోడ్డు తీసుకున్నారు. బట్ 2014, 2019 మధ్య అమరావతి రాజధాని తీసుకున్నారు. కేంద్రం కూడా గుర్తించింది కదా, కేంద్రం కూడా గుర్తించింది కదా అమరావతి రాజధాని. అమరావతి గుర్తిస్తారు, రేపు విశాఖను గుర్తిస్తారు, రేపు కర్నూలు కూడా గుర్తిస్తారు. అలా గుర్తిస్తారు, ఉండకూడదని రూల్ ఏం లేదు కదా. అలా గుర్తిస్తారు. ఉన్నటువంటి నగరాన్ని మీరు 3 రాజధానులు అంటే కేంద్రం ఏమైనా గుర్తించిందా? అమరావతి రాజధాని కూడా కేంద్రం ఇప్పుడు ఏం గుర్తించలేదు కదా. గెజిట్ ఇచ్చారా? గెజిట్ ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ఆంధ్రప్రదేశ్ 10 ఏళ్ళు రాజధాని లేకుండా అయిపోయింది, ఆ రాష్ట్రానికి ఇప్పుడు రాజధాని అవసరం, అందుకే మీరు సాయం చేస్తున్నాను ప్రకటించిందంటే ఇక కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటనను కూడా మనం దానికి ఎండోర్స్ చేయలేము. దానికి పోలవరానికి 15,000 కోట్లు ఇచ్చేస్తున్నామని పార్లమెంట్ సాక్షిగా సంవత్సరం అయింది ప్రకటించి, పోలవరానికి మొదటి దాకా 13,000 కోట్లు ఇచ్చేస్తున్నాం అన్నారు. ఏది కేంద్ర ప్రభుత్వం చెప్పాయని ఆయన శుద్ధపోసి మాట్లాడలేదు. పార్లమెంట్ లో మంత్రులు చెప్పడానికి వాల్యూ ఉందా? పొద్దున మాట సాయంత్రం వాళ్ళు మేము ప్రకటించేసాము. శ్రీనివాస్ గారు రాజధాని విషయంలో మా స్టాండ్ మారలేదు, మేము 3 రాజధానులకే కట్టుబడి ఉన్నాము. గతంలో లాగే విశాఖపట్నం, అమరావతి, కర్నూలు 6 రాజధానులుగానే ఉంటాయి, మా పార్టీ స్టాండ్ మారలేదు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్తున్న మాట. చాలా సంతోషం, వాళ్ళ పార్టీ ఉండదు, వాళ్ళు ఉండరు, వాళ్ళ జెండా చాలా మంది చూసారులే సార్. మీరు ఏం కడతారు చెప్పండి. అర్థం కాలేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఏది నిలబెట్టుకోవాలా? 3 రాజధానులు పోయినాయి, 5 ఏళ్ళు 3 ముక్కలు ఆటాడాడు, 3 బాతుముడు గట్ల. మేము ఈ రోజు చెప్తున్నాం, అమరావతి పోలవరం నిర్మించే మేము చెప్పిన హామీలు తూచా తప్పకుండా పాటించే ఓట్లకు వస్తాం. మేము చాలా చెప్తున్నాం. ఈ 2-3 పాయింట్లు చంద్రబాబు నాయుడు మాట మీద నిలబడటం, మళ్ళీ మీ తెలుగుదేశం వాళ్ళు మీరు అందరూ మాటల మీద నిలబడతారా? నేను చెప్పిన సూపర్ 6 పూర్తి చేస్తాం, పూర్తి చేసే రాష్ట్రాన్ని విధ్వంసం శ్రీనివాస్ చౌదరి గారు మీరు పూర్తి చేయాలన్న సంకల్పం మంచిదా కాదనటం లేదు, కానీ కేంద్రం అప్పుగా సాయం ఇవ్వడం ఏంటి? కేంద్రం సాయం ఇవ్వాలి కదా ఇప్పుడున్న పరిస్థితుల్లోని, ఎందుకు రాబట్టుకోలేకపోతున్నారు? వెంకటరెడ్డి గారు స్థూలంగా అడుగుతున్నది. కేంద్ర ప్రభుత్వ హామీతో, రాష్ట్ర ప్రభుత్వ హామీతో కాదు, వాళ్ళు గ్రాంట్ ఇవ్వబోతున్నారు, ఇంకా చాలా నిధులు ఇవ్వబోతున్నారు. ఇది ఎన్డీఏ సర్కార్, డబుల్ ఇంజిన్ సర్కార్, అభివృద్ధి, వికసిత భారత్ కట్టుకుంటున్నారు. ఛానళ్ళున్నా పత్రికలున్నా ప్రజల మ్యాండేట్ అనేది ఫైనల్. ప్రజలు ప్రతిదీ గమనిస్తారు, ఎవరు కరెక్ట్ గా వెళ్తున్నారు, ఎవరు కరెక్ట్ గా వెళ్ళట్లేదు, ఎవరి నిర్ణయాలు కరెక్ట్, ఎవరి నిర్ణయాలు కాదనేది ప్రజలు ప్రతిదీ గమనిస్తారు. మాట్లాడినంత మాత్రానో, మనం మాట్లాడినంత మాత్రానో, ఒక 10 మీడియా ఛానళ్ళు, ఒక 10 మీడియా పత్రికలు రాసినంత మాత్రానో కాదు. పబ్లిక్ చాలా తెలివి మీరు ఉన్నారు, పబ్లిక్ ప్రతిదీ ఆలోచన చేస్తున్నారు, ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు, ఎవరి వాదన కరెక్ట్ ఎవరి వాదన కరెక్ట్ కాదు. అప్పని రాశారు 13 లక్షల కోట్లు ఒక రోజు అప్పు, ఈ రోజు అప్పు మళ్ళీ 9 లక్షల కోట్లు అంటారు. అదే అంటున్నా మీడియా ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, మీడియా ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, ఎస్పెషల్లీ పొలిటికల్ గా. భూములు రీసర్వే మీద అబద్ధాలు చెప్పారు, మళ్ళీ అదే భూములు రీసర్వేని మేము కొనసాగిస్తున్నాం అంటారు. ప్రతిదానికి యూటర్న్లు, మేము తీసుకున్న ప్రభుత్వాన్ని తప్పన్నారు, మళ్ళీ దాన్నే కొనసాగిస్తారు.
కొనసాగిస్తా ఉంటారు, వాలంటీర్ కొనసాగిస్తా ఉంటారు, తీసుకొని ఈ రోజు కూడా నేను ఒక్కటే స్పష్టంగా అడుగుతున్నాను సార్, అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది రియల్ ఎస్టేట్ గుదిబండ, ఇది ఆంధ్రప్రదేశ్ నెత్తిన అప్పుల కుప్పగా తయారు తప్ప ఏ రోజు సంపద సృష్టించేటువంటి నగరం కాదు. ఉన్నటువంటి నగరం ఆల్రెడీ సంపద సృష్టిస్తున్నటువంటి నగరం విశాఖపట్నం. దాన్ని కొద్దిగా డెవలప్ చేసుకుంటే ఆల్రెడీ అమరావతి డెవలప్ చేసుకుంటాం. అక్కడ ప్రజలు కూడా కాదు, కానీ అక్కడ ప్రజలు కూడా మిమ్మల్ని ఆదరించలేదు కదా. తెలుగుదేశం పార్టీకి వచ్చిన హైయెస్ట్ మెజార్టీలో విశాఖ సిటీలోనే 523 పార్లమెంట్ నియోజకవర్గాలు భారతదేశంలో ఉంటే ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి డైరెక్ట్ గా ఎలక్షన్ జరగలేదు. మిగిలిన 542లో 538 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఓటర్లు పోలింగ్ రోజుకి కౌంటింగ్ రోజుకి తేడా ఉంది. డిబేట్ పెడదాం దాని మీద. ఓకే, మరి అంటే 4 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉంటే ఓవరాల్ భారతదేశంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో పోలైన ఓట్లకి కౌంటింగ్ ఓట్లకి ఎందుకు డిస్కషన్ మీరు తేడా వచ్చింది అంటున్నారు, అలాగే ఈవీఎం అంశాన్ని ప్రస్తావిస్తున్నారు కాబట్టి మరి ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిపై న్యాయ పోరాటం చేస్తాను ఒక నిర్ణయం తీసుకోలేకపోతుంది? మీరు వెళ్ళొచ్చు కదా, దీన్ని క్వశ్చన్ చేసి మీరు ఒక రాజకీయ పార్టీగా మీరు ఒక రాజకీయ పార్టీగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా తర్వాత యు హావ్ దట్ ఎంటిటీ, దాన్ని కోర్టులో ప్రూవ్ చేసేటటువంటి అంశంలో అవదు అది. దాని మీద అందుకని వెళ్ళేటటువంటి అంశం కాదు. బట్ ప్రజలకు వాస్తవాలు తెలియాలనే అంశం మీద ఖచ్చితంగా డిబేట్ చేస్తాం. మీరు చెప్తున్న విషయాలు మీరు చెప్తున్న ఆధారాలు కరెక్ట్ అనుకుంటే భారత ఈసీకి ఫిర్యాదు చేయాలి, ఈసీ ఫిర్యాదు తీసుకోకపోతే సుప్రీంకోర్టు మెట్లు ఎలక్షన్ కమిషన్ ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు సార్? ఇప్పుడు దాకా అడగండి. ఇన్ని సంస్థలు ఏడీఆర్ మొదలుకొని అన్ని సంస్థలు ఇదిగోండి చెప్తున్నా. భారత ఎన్నికల సంఘం ఇప్పటి వరకు ఎందుకు నోరు మెదపట్లేదు? అదే నోరు మెదపట్లేదు కదా, మీరు ఎందుకు దీనిపైన అంటే వాళ్ళు ఒప్పుకున్నట్టుగా అంటే చేయలేదు సార్ కోర్టులో. సార్ రాష్ట్రం విడిపోయిన 10 ఏళ్ల తర్వాత కూడా విడిపోయిన దాని మీద వేస్తే ఉండవాలి గారు ఏమైంది సార్? ఇది చాలా కీలకమైనది, మీరు పదే పదే ప్రస్తావిస్తున్నారు కాబట్టి నిజంగా జరుగుంటే వ్యత్యాసం వచ్చిందా లేదా మీరు చెప్పండి సార్. సుడిగా వ్యత్యాసం జరిగింది కదా, పోలింగ్ రోజుకి కౌంటింగ్ రోజుకి తేడా ఉంది కదా. ఎందుకు వచ్చినాయి? ఎందుకు అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఓట్లు తేడా వచ్చినాయి? దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో 49 లక్షల ఓట్లు తేడా వచ్చింది పోలింగ్ రోజుకి కౌంటింగ్ రోజుకి. యాడ్ నుంచి వస్తాయి ఆ ఓట్లు తేడా. అదే చెప్తున్నా మీకు, ఇంత ఆధారాలు ఉన్నప్పుడు మీరు ఎందుకు మీరు అక్కడికే పరిమితం అవుతున్నారు? మీరు ఎందుకు ఫార్వర్డ్ ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఒక మాట క్లియర్ గా, ఇది వాస్తవం అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు ఎన్నికల సంఘం రియాక్ట్ అవ్వలేదు ఇప్పటి వరకు. ఎందుకు అవ్వట్లేదు? మీరు అన్న న్యాయ పోరాటం అయినా అది అవ్వదు. ఆల్రెడీ ఎలక్షన్ అయిపోయింది, మళ్ళీ ఎలక్షన్ వచ్చేదాకా కూడా దీని మీద న్యాయస్థానాల్లో రాదు వెళ్ళినా కూడా, దానివల్ల ఉపయోగం ఉండదు. బట్ ప్రజల్లో చర్చ జరగాలి, జరిగినటువంటి వాస్తవం తెలియాలి, వీళ్ళు ఏ విధంగా గెలిచారని చేయాలి. ప్రజల ఓట్లతో గెలిచామనుకుంటున్నారు, ప్రజల ఓట్లతో గెలిచారా, ఈవీఎం ట్యాంపరింగ్ ద్వారా గెలిచారా అనేది ప్రజలందరికీ తెలుసు. వెంకరెడ్డి గారు ఒక్క నిమిషం. పచ్చి అబద్ధాలండి, విష ప్రచారం ఇది. 170 మీద కొడతామని చెప్పిన మీరు ఓడిపోయి రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని వద్దనుకున్న తర్వాత ఈసీ మీద పడతారు, ఈవీఎం ట్యాంపరింగ్ అంటారు. రాష్ట్ర కాదు, భారతదేశంలో పార్టీలన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ లో కూర్చొని ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తారు, పరిచయించారు. మీరు కూడా సంతకం పెట్టారు ఈవీఎం ట్యాంపరింగ్ రైట్ అని, గుర్తుపెట్టుకొని అంటారు. వైఎస్ఆర్సీపీ నాయకులు పోయి మంచి 2019లో ఇదే చంద్రబాబు నాయుడు గారు రిపీట్ చేద్దాం, దాని మీద ఒకరోజు మాట్లాడదాం. థ్యాంక్ యూ. వెంకటరెడ్డి గారు, మనం చూస్తున్నాం అమరావతికి సంబంధించి ఇంకా స్పీడ్ పెంచింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీఏ ప్రభుత్వం. కానీ అమరావతి అనేది రియల్ ఎస్టేట్ గుదిబండ. అమరావతి విషయంలో మా స్టాండ్ మారలేదు, మేము 3 రాజధానులకి కట్టుబడి ఉన్నాము. కేంద్రం అమరావతికి సాయం చేస్తుంది అంటున్నారు, కానీ 15,000 అప్పుగా ఇవ్వడం అది సాయం అవుతుందా? కేంద్రం ఇస్తున్న సాయం ఎంతవరకు కరెక్టు అన్న అంశాన్ని అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తావిస్తుంది. కానీ స్థూలంగా ఒకటైతే క్లారిటీగా అర్థమవుతుంది, అంటే అమరావతికి సంబంధించి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో ఏ స్టాండ్ మీద అయితే కట్టుబడి ఉందో ఆ స్టాండ్కే కట్టుబడి ఉందనేది ఈరోజు డిబేట్ సాక్షిగా క్లియర్ కట్గా అర్థమైంది. మేము 3 రాజధానులకే కట్టుబడి ఉన్నాం, క్లియర్ కట్గా చెప్తున్నాం. తక్కువ మొత్తంతో రెడీగా అయ్యే రాజధాని నగరం విశాఖపట్నం అని ఇప్పటికీ మేము అదే మాట కట్టుబడి ఉన్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు ఇదే డిబేట్ మీద చెప్తున్నారు. చూద్దాం ఈ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి. నిజంగా ఈ రాజధాని ఈ స్పీడ్ అందుకోవటం 15,000 కోట్లు, అలాగే తర్వాత మేము ఇచ్చే కౌంట్ రేట్లో భాగంగా ఇచ్చే మరికొంత మొత్తం అనేది మరి కేంద్రం ఏ టైప్లో సబ్సిడైజ్ చేయబోతుంది అనేది లెట్ us వెయిట్ అండ్ సీ. ఇది అమరావతి కదలికపై 10 టీవీ బిగ్ బ్యాంగ్ డిబేట్.